రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. చూస్తున్నాం మార్కెట్స్ ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. వరుసగా 3 సెషన్స్ నష్టాల్లో ముగిసింది. ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటారు క్లోజింగ్? అయితే మార్కెట్స్ క్లోజింగ్ లో కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అమ్మా. ఇలాగే ఫ్లాటిష్ గానే క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా వచ్చినాక ఇవాళ 3 గంటలకు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పేటువంటి విషయాలను బట్టి అవి రేపు మార్కెట్ని కొంతవరకు ప్రభావితం చేయొచ్చు. కానీ అంతకుమించి ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లు ఫ్లాటిష్గా ట్రేడ్ అవటం కూడా ఒక రకంగా పాజిటివ్ పరిణామం అని మనం చెప్పొచ్చు అనమాట. రానున్న రోజుల్లో కూడా మనకి క్వాలిటీ స్టాక్స్ మీద కనుక ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తే రానున్న సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కూడా మార్కెట్లో రీజనబుల్ రిటర్న్స్ అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే టెక్నికల్గా ఏ విధంగా ఉందంటారు మార్కెట్? టెక్నికల్గా ఏంటంటే 24,500 అబోవ్లో ఉన్నంత వరకు కూడా నిఫ్టీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలే ఉంటాయి. ఎప్పుడైతే 24,500 బ్రీచ్ అయితే తర్వాత 24,000 అక్కడ కూడా బ్రీచ్ అయితే అప్పుడే డౌన్ ట్రెండ్ ఉంటుంది. పైకి వెళ్ళే అవకాశాలు వచ్చేసరికి 24,500 పైన ఇలా వరుసగా 1-2 రోజులు కనుక క్లోజ్ అయితే అక్కడి నుంచి కొంత పెరుగుదలకు అవకాశం ఉంది. ఏదైనా రైజ్ అయినా ఫాల్ అయినా కూడా స్టీప్గా ఉండకుండా నామినల్గా మాత్రమే ఏదో ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా. అందుకని చెప్పి మనం ఎక్కువగా ఈ రానున్నటువంటి 15 రోజుల్లో కూడా మరీ ఎక్కువగా మార్కెట్లో మూవ్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం. బ్యాంక్ నిఫ్టీ సార్? బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాటిష్ అని చెప్పాలి. కొద్దిగా నెగిటివ్ బయాసే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి కొత్త ఆర్బీఐ గవర్నర్ ఇచ్చేటువంటి ప్రకటనలను బట్టి అతని యొక్క ప్రెస్ మీట్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ అది పాజిటివ్గానే నెగిటివ్గానే కలాడవచ్చు రేపు. సో దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేటువంటిది యాక్చువల్గా రేపు మనకు ఎక్కువగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందామండి. ఉదయ్ శంకర్ గారు ఉన్నారు లైన్లో. ఉదయ్ శంకర్ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అడగమైన డౌట్ ఏంటో? సార్ జీవిరావు గారు నమస్కారం. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో ఐఆర్ఎఫ్సి అండ్ టాటా పవర్ షేర్స్ తీసుకోవచ్చా సార్? టాటా పవర్ వచ్చేసి కరెంట్ రేట్లో కూడా తీసుకోవచ్చండి. ఏంటంటే టాటా పవర్ ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ మీరు 1 ఇయర్ పీరియడ్లో కూడా రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉందండి. ఐఆర్ఎఫ్సి కూడా లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ అయినప్పుడు కూడా ఇప్పుడు కరెంట్ ప్రైస్లో కాకుండా కరెక్షన్లో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి కనుక 5-10% అన్న ఫాల్ అయిన టైంలో మీరు గమనిస్తూ అవకాశం కోసం ఎదురు చూసి మార్కెట్ ఫాల్లో ఐఆర్ఎఫ్సిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. టాటా పవర్ అని కరెంట్ రేట్లోనే తీసుకోవచ్చు. అలాగే ఇంకో నెక్స్ట్ కాలర్ అండి సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు ఒక 20 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కొంచెం ఒక 2-3 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాను. హై వాల్యూమ్స్ లో తీసుకున్నాను. అది హోల్డ్ చేయొచ్చు అంటారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ? ఇప్పుడు ఒకటే అండి, మామూలుగా మనం ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే 2 to 3 ఇయర్స్లో 100 రూపీస్ ప్రైస్ టార్గెట్తో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని హోల్డ్ చేయొచ్చండి. అసలు ఇక్కడ మీకు ఇమీడియట్గా ఏదైనా మానిటరీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ బ్యాంకు. నిజానికి ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో కూడా కొనొచ్చండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అందుకని మీరు దీని నుంచి తొందరపడి బయటికి రావాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ విషయానికి వస్తే షార్ట్ టర్మ్లో అయితే ఇంతకు మించి ప్రైస్ పెరుగుదల ఉండకపోవచ్చు. సమ్వేర్ అరౌండ్ 150 నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు కనుక ఏదైనా 2-3 నెలల ఆలోచనలే ఉండుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కాదు బాగా లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం 3 ఇయర్స్ అండ్ అబోవ్ కనుక ఆలోచన ఉంటే
అప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని మీరు హోల్డ్ చేయొచ్చండి. సో అది మీరు ఆ టైం ఫ్రేమ్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ విషయంలో. బట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, ఇంకా కాల్ రండి. నాగార్జున గారు ఉన్నారు లైన్లో. నాగార్జున గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ కరెంట్ ప్రైస్ లో హడ్కో అండ్ నితిన్ స్పిన్నర్ బై చేయొచ్చా సార్? హడ్కో ఇంకోటి ఏదండి? నితిన్ స్పిన్నర్. నితిన్ స్పిన్నర్. ఓకే, హడ్కో 100% బై చేయొచ్చు అండి కరెంట్ రేట్లో కూడా. ఇక్కడ నుంచి మీకు మంచి రిటర్న్స్కి లాంగ్ టర్మ్లో అవకాశం ఎక్కువగా ఉంది. నిజానికి ఇప్పుడు అవైలబుల్ అవుతున్నటువంటి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. నితిన్ స్పిన్నర్స్ కరెంట్ రేట్లో అవాయిడ్ చేయండి. ఏదన్నా ఇంకా స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు చూడవచ్చు దాని గురించి. రైట్, అలాగే ఇంకో కాల్ రండి. సతీష్ గారు. సతీష్ గారు, హలో చెప్పండి సతీష్ గారు. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో ఈ న్యూ ఐపీఎస్ ఉన్నాయి కదా, ఎనిమిరో ఇన్ఫ్రా ఒకటి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఎన్టీపీసీ గ్రీన్ ఇంకోటి ఏదన్నారు? ఎనిమిరో ఇన్ఫ్రా ఇంజనీర్స్. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్ అంటే ఓకే, ఎన్విలో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చండి. ఎన్టీపీసీ గ్రీన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కొంచెం స్మాల్ కరెక్షన్కి అవకాశం ఉందండి. ఏదైనా ఒక 10 రూపీస్ అట్లా తగ్గినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం కొనే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు రైట్, ఈరోజు మెగామార్ట్ ఐపీఓ ఉంది, ఎలా ఉండొచ్చు అంటారు? ఈ ఐపీఓ ఏంటంటే అమ్మా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గ్రే మార్కెట్ ట్రెండ్స్ కనుక చూస్తే 22% ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది గ్రే మార్కెట్లో. ఇది అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా లిస్టింగ్ గెయిన్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇన్వెస్టారు షార్ట్ టర్మ్ గెయిన్ కోసమైనా అప్లై చేయొచ్చు, ఈవెన్ లాంగ్ టర్మ్ పర్పస్ హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఈ ఇష్యూ వచ్చేసి 13వ తారీఖు లాస్ట్ డేట్, అంటే ఎల్లుండితో. సో అందుకని ఇమీడియట్గా ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా ఈ ఇష్యూకి అప్లై చేసుకోవటం ఇన్వెస్టర్స్కి మంచిదేనమ్మా. రైట్, ఇంకో కాల్ రండి. వెంకట్ గారు ఉన్నారు లైన్లో. వెంకట్ గారు, నమస్తే మేడం. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. మోర్ఫిన్ ల్యాబ్స్ వచ్చేసి 10% ప్రాఫిట్ తో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? రెండోది వచ్చేసి ఎక్సికామ్ వచ్చేసి ఆల్మోస్ట్ 35% లాస్ లో ఉన్నా సార్. యావరేజ్ చేయమంటారా? ఎస్కామ్ అయితే మీరు ఇప్పుడేమీ దాన్ని యావరేజ్ చేయొద్దండి. ఇప్పటికే ఉన్న షేర్లు అయితే హోల్డ్ చేయండి. మోర్ఫిన్ ల్యాబ్స్ విషయానికి వస్తే మోర్ఫిన్ ల్యాబ్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఫార్మాలో చాలా కంపెనీలు ఇంకా మంచి గ్రోత్ పాత్కి అవకాశం ఉన్న కంపెనీలు ఉన్నాయి. మీకు ముఖ్యంగా సన్ ఫార్మాని తీసుకున్న, అరబిందో, లూపిన్, ఇవన్నీ కూడా 15 to 20% అప్రిసియేషన్కి అవకాశాలు ఉన్న కంపెనీలు. అందుకని చెప్పి మోర్ఫిన్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 కంపెనీలు ఏదో ఒక కంపెనీలోకి మీరు షిఫ్ట్ అయితే ఓవరాల్గా బెటర్ రిటర్న్కి అవకాశాలు ఉంటాయండి. రైట్ సార్, కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ ఎందుకని ఆశించిన స్థాయిలో పెరగట్లేదంటారు? అయితేనమ్మా మనం చూసుకుంటే వరుసగా ఒక్కో కంపెనీకి ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అయితే ఓవరాల్గా కన్జంప్షన్ కూడా మనకేంటంటే రూరల్ కన్జంప్షన్ చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. దీన్ని కాంపెన్సేషన్ చేసేంత ఎక్కువగా అర్బన్ కన్జంప్షన్ లేదు. ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా కన్జంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిట్లోనూ కూడా గ్రోత్ ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా అలాగే కొన్ని కంపెనీలు చూస్తే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉందనుకోండి, దానిలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇంకా హెచ్యుఎల్ అయినా లేకపోతే నెస్లే అయినా టైటాన్ అయినా ఇవన్నీ కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కో రకమైనటువంటి ఛాలెంజెస్, ఇండస్ట్రీ రిలేటెడ్ ఛాలెంజెస్ కొన్ని ఉంటే కంపెనీ స్పెసిఫిక్ ఛాలెంజెస్ మరికొన్ని ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఓవరాల్గా కన్జంప్షన్ రిలేటెడ్ సెక్టార్ యాజ్ సచ్గా ఆశించిన స్థాయిలో రానున్న రోజుల్లో కూడా రిటర్న్ ఇవ్వకపోవచ్చు. అందుకని చెప్పి ఇన్వెస్టర్స్ వాటి నుంచి షిఫ్ట్ అయిపోయి వీలైనంత వరకు కూడా సిమెంట్ కంపెనీసు, రియల్ ఎస్టేటు, ఐటీ సెక్టారు, పిఎస్యు బ్యాంక్స్ వీటివైపుకి కాన్సన్ట్రేట్ చేయటం వాళ్ళకి మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, ఇంకో కాలర్ అండి. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, సార్ నమస్తే మేడం. నమస్తే అండి. సేల్ కొనొచ్చా, కొనుక్కుందామని అడుగుతున్నాను మేడం. సేల్ మీరు లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారండి? లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అనేది తీసుకోవచ్చు. అంటే మరీ షార్ట్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్ ఉండకపోవచ్చు కానండి, మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం సేల్ కొనొచ్చండి. ఇప్పుడు 125, 127 ఈ రేంజ్లో మన 1 year మినిమం హోల్డింగ్ ఆలోచన ఉంటే సేల్ తీసుకోవచ్చండి.
రైట్. ఐటీ సెక్టార్ చూస్తే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, అవుట్ పర్ఫార్మ్ చేసింది. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? ఇక్కడి నుంచి కూడా ఇంకా కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు ఉన్నాయమ్మా ఐటీ సెక్టర్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత డాలర్ ఇంకా మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్ట్రాంగ్ బిలీఫ్. ఎప్పుడైతే డాలర్ ఇంకా బలపడుతుందో, రూపీ వీకెన్ అవుతుందో, ఇది ఇండియన్ ఐటీ కంపెనీస్కి అయితే చాలా పాజిటివ్ థింగ్. అలాగే ఓవరాల్గా కూడా మన ఐటీ సెక్టర్ వరల్డ్ వైడ్ ఐటీ సెక్టార్తో కూడా పోటీ పడే విధంగా మన ఐటీ సెక్టార్ కూడా ఎంతో గ్రోత్ పాత్ చూపించే అవకాశం ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా విన్నర్స్ తోటి ట్రావెల్ అవటమే ఇన్వెస్టర్స్కి ఉపయోగం అనమాట. ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ సెక్టార్ స్టాక్స్ డౌన్లో ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ పెరుగుతాయని చెప్పి వాటి వెంట మనం పడే కన్నా కూడా విన్నర్స్ తోటే కనుక ట్రావెల్ అవుతుంటే ఆ విన్నింగ్ పాత్రను పట్టుకున్నప్పుడు దానిలో ఫర్దర్గా కూడా గ్రోత్కి అవకాశం ఉంది. ఉదాహరణ మనం తీసుకుంటే ఎవరైనా ఒక ఇన్వెస్టారు 52 వీక్ హై స్టాక్స్ ఒక 5 స్టాక్స్ మంచి రైజ్ ట్రెండ్లో ఉండగా తీసుకుంటే వాటిని 52 వీక్ లోలో ఉన్న 5 స్టాక్స్ని కంపేర్ చేసి చూస్తే 1 ఇయర్ పీరియడ్లో ఆ 52 వీక్ హై స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ రావటం అనేటువంటిది లాస్ట్ 10 ఇయర్స్గా ఎన్నో రీసెర్చ్లు మనకు చెప్తున్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఏ సెక్టార్ అయితే విన్నింగ్ స్ట్రీమ్లో ఉందో ఆ సెక్టార్లోనే ఇన్వెస్టర్ ఫోకస్ చేయటం మంచిది. కానీ ఇప్పుడు ఐటీ సెక్టార్ యొక్క గ్రోత్ పాత్ వచ్చేసి ఈ 1 ఇయర్తో ఆగిపోయేది కాదు. రానున్నటువంటి 4-5 సంవత్సరాల కాలం కూడా దీనిలో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసి అలాగే ఉండటం మంచిది. ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవ్రీ డౌన్ ట్రెండ్లోనూ కూడా దీనిలో కాస్త తగ్గినప్పుడల్లా కొన్ని షేర్లని తీసుకుని లాంగ్ టర్మ్కి ప్రయోజనం పొందమని నేను చెప్తాను. నిన్న కూడా విప్రో, హెచ్సిఎల్ టెక్ అండ్ ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవడం సార్. యోగానంద్ గారు ఉన్నారు లైన్ లో. యోగానంద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఈ 2 స్టాక్స్ నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. క్యాప్స్టన్ సర్వీసెస్ అండ్ స్కై గోల్డ్, ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ కి మంచిదేనా సార్? అండ్ ఇప్పుడున్న ప్రైస్ లెవెల్స్ మనం ఎంటర్ తీసుకోవచ్చా సార్? స్కై గోల్డ్ వచ్చేసరికండి ఇక్కడి నుంచి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఎంటైర్ క్వాంటిటీని సింగిల్ డే కాకుండా స్మాల్ క్వాంటిటీస్ బై చేస్తూ మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉంచుకోదగినటువంటి స్టాక్ అనమాట. ఇది ఇప్పుడు ముఖ్యంగా ఈ జ్యువెల్ సెక్టారు, తర్వాత గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్కై గోల్డ్ కూడా అలాగే అద్భుతమైన పనితీరుకి స్కోప్ ఉంది. ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే మీరు తీసుకోవాల్సింది, కొందాం అనుకున్న స్టాక్ ఎంటైర్లీ సింగిల్ డే కాకుండా స్మాల్ ట్రంచెస్లో 3-4 దఫాలుగా ఇన్వెస్ట్ చేయండి. ఓవరాల్గా మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకో కాల్ రండి, శర్మ గారు ఉన్నారు లైన్ లో. శర్మ గారు, నమస్కారం అండి. రేమాండ్స్ 600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నామండి. అలాగే రేమాండ్స్ లైఫ్ స్టైల్ కూడా ఫ్రీగా వచ్చాయండి. ఈ 2 అమ్మేసుకొచ్చేటప్పుడు ఈ 2 కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. మీకు ఏదన్నా ఫైనాన్షియల్ నీడ్ ఉండి అమ్మాలనుకుంటే తప్పితే ఇక్కడి నుంచి కూడా మామూలుగా మంచి కాంపౌండెడ్ గ్రోత్ చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఇవి 2 కూడా ఉంటాయి. సో రేమండ్ యాజ్ వెల్ యాజ్ రేమండ్ లైఫ్ 2 కూడా ఇక్కడి నుంచి మీకు డీసెంట్ రిటర్న్స్కే స్కోప్ ఉందండి. అందుకని ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, దాన్ని హోల్డ్ చేయొచ్చండి. రైట్. ఇంకో కాల్ అండి, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్ 3 స్టాక్స్ ఆఫ్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా, ఎవరు చేయమంటారా చెప్పండి సార్. ఓకే. మోచిప్, ఎన్టీపీసీ, అమర్ రాజా సార్. ఎన్టీపీసీ, అమర్ రాజా, ఇంకోటి ఏదన్నారు? మోచిప్ సార్. మోచిప్స్. ఓకే. ముందుగా ఎన్టీపీసీ విషయానికి వస్తానండి. ఎన్టీపీసీ నిజానికి అరౌండ్ 400 రూపీస్లో కూడా బై చేయదగినటువంటి స్టాక్ లాంగ్ టర్మ్ కోసం. ఇప్పుడు 360-365లో డెఫినెట్గా ఇప్పటికే ఉన్న షేర్లు ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఇంకా కూడా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అలాగే అమర్రాజా బ్యాటరీస్ కూడా కరెంట్ రేట్లో కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయవచ్చు. ఇక్కడి నుంచి కూడా ఖచ్చితమైన గ్రోత్ పాత్కి అవకాశం ఉందండి. సో ఎన్టీపీసీ, అమర్రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే ఈ 2 కూడా మీరు ప్రస్తుతం ఉన్న షేర్లు ఏమైనా ఉంటే హోల్డ్ చేయటమే కాకుండా ఫ్రెష్ బయింగ్ కూడా కరెంట్ రేట్లో కూడా చేసుకోవచ్చండి. మోచిప్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఏదన్నా ఇక్కడి నుంచి 5-10% ఫాలో అయినప్పుడు మళ్ళీ బయింగ్ గురించి ఆలోచన చేయొచ్చండి. రైట్. ఇంకో కాల్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో. రాజేంద్ర ప్రసాద్ గారు, మేడం.
అడగండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అండి సార్. నా దగ్గర VTM అదొకటిను, రాక్స్ హైటెక్, ఈ రెండింటి మీద కొంచెం మీ అభిప్రాయం చెప్తారా? నేను హోల్డ్ చేస్తాను. మళ్ళీ రిపీట్ చేయరా ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు? VTM మేడం. V ఫర్ విజయవాడ, T ఫర్ తమిళనాడు, M ఫర్ మెడ్రాస్. VTM. VTM. సెకండ్ వన్ రాక్స్ హైటెక్, ROX రాక్స్ హైటెక్. రాక్స్ హైటెక్స్. Yes, ma'am. ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదండి, ఇన్వెస్ట్ చేశాను నేను రాక్స్ హైటెక్ లో. మీరు VTM ఏ రేట్లో కొన్నారండి? VTM నాది యావరేజ్ వచ్చేసరికి 70 పడిందండి, 80 పడిందండి. ఇప్పుడు 153 రూపాయలు ఉంది కదండి? అవునండి. ఓకే. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఇయర్ హైలో ట్రేడ్ ఇయర్లీ అవుతుంది. హైలోనే ఉందండి. ఇయర్లీ హైలో ఉందండి. అవునండి. అయితే ఇప్పుడు ఏంటంటే మంచి అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుందండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. 140 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు 180 రూపీస్ టార్గెట్ ప్రైస్తో ఒక 6 నెలల కోసం అని చెప్పి దీన్ని హోల్డ్ చేయొచ్చు అండి. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకో కాలర్ అండి, శరత్ గారు ఉన్నారు. శరత్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ IRCTCని డాక్టర్ రెడ్డిస్ సార్, ఆ రెండు తీసుకొచ్చా సార్. IRCTC ఇంకోటి ఏమన్నారు? డాక్టర్ రెడ్డిస్ సార్. ఓకే అండి. డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డిస్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఫార్మాలో ఉన్నటువంటి కంపెనీల్లో మనకి ఇప్పుడు ముఖ్యంగా సన్ ఫార్మా, అరవిందో, లూపిన్, సిప్లా ఇవన్నీ కూడా క్లియర్గా మంచి గ్రోత్ పాత్కి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రిలేటివ్గా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు డాక్టర్ రెడ్డిస్ టెక్నికల్గానే చార్ట్స్ వీక్గా ఉన్నాయి. మనకి రిలేటివ్గా డాక్టర్ రెడ్డిస్ మంచి కంపెనీ అయినప్పటికి కూడా మనం ఫార్మాలోనే ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి మిగతా 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ రెడ్డిస్ కన్నా కూడా ఎక్కువ అవుట్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉందండి. అందుకని మీరు ఒకవేళ ఫార్మా సెక్టార్లో ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇవి మనం అనుకున్న విధంగా ఇలా సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, అరవిందో కానీ, లూపిన్ కానీ వీటిల్లో ఫోకస్ చేయటం బెటర్ అవుతుందండి. రైట్. ఇంకో కాలర్ అండి, మధు గారు ఉన్నారు లైన్లో. మధు గారు. హలో. మధు గారు అడగండి మీ డౌట్ ఏంటో. పారాగెట్ మంచి కంపెనీ అండి. బేసిక్గా పరదీప్ అయితే కంపెనీ మంచిదేనండి. మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ బట్టే డెసిషన్ ఉంటుంది. మీరు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కరెంట్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్. అయితే జీవి రావు గారు, మరి మగోలు మెచ్చే పసిడి పెరుగుతోంది, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అయితేనమ్మా యాక్చువల్గా అంటే 82,000 రూపాయల నుంచి 10 గ్రాములు 76,000-77,000 కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఇన్వెస్ట్ చేయమని చెప్పి మనం కూడా చెప్తా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 80,000 దగ్గరగా వచ్చింది. అయితే ఈ ఇయర్ అంటే వితిన్ 12 monthsలో గోల్డ్ ప్రైస్ కనీసం 85,000 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడి నుంచి ఒక 7-8% అప్రిసియేషన్కి స్కోప్ ఉంది ఇప్పుడు కూడా. బట్ అదే కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక ఉంటే గోల్డ్ అనేది ఒక రక్షిత ఇన్వెస్ట్మెంట్ సాధనంగానే మనం చూడొచ్చు అనమాట. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా తన యొక్క పోర్ట్ఫోలియోలో షేర్లు, బ్యాంక్ డిపాజిట్లతో పాటుగా కొంత మొత్తం గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడల్లా కాస్త మొత్తాన్ని కొనుక్కుంటూ వెళ్ళటం మంచి స్ట్రాటజీ అవుతుందమ్మా. రైట్. ఇంకో కాలర్ అండి, రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు లైన్లో. రఘునాథ్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్. నా దగ్గర అల్కైల్ అమైన్ ఒక 2,800 షేర్స్ ఉన్నాయి మేడం. లాస్ లో ఉన్నాను కొంచెం. ఏ కంపెనీ? కంపెనీ ఇంకోసారి రిపీట్ చేయరా? అల్కైల్ అమైన్. Did you get it, sir? అల్కైల్ అమైన్, ALKYALAMINE. అల్కైల్ అమైన్. Alkaline. అల్కమైన్ ల్యాబ్ ఎంతలో కొన్నారండి మీరు? 2,800 సార్. ఓకే. ఇది లాంగ్ టర్మ్ చాలా మంచి కంపెనీ అండి, మీరు హోల్డ్ చేయొచ్చండి డెఫినెట్గా. రైట్. ఇంకో కాలర్ అండి, చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు. సార్ మేడం సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి. చెప్పండి సార్. సిప్లా వచ్చేసేసి నా దగ్గర షేర్స్ ఉన్నాయి సార్, అవి ఖర్చు పెట్టుకుంటారా, హోల్డ్ లో పెట్టుకుంటారా, సెల్ చేయొచ్చా సార్? పెరుగుతానికి అవకాశం ఉందండి. సిప్లా డెఫినెట్గా హోల్డ్ చేయండి. రానున్న సంవత్సర కాలంలో ఫార్మా రంగంలో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో సిప్లా కూడా ఒకటండి. అంటే డెఫినెట్గా ఇక్కడి నుంచి ఇంకా మంచి అప్రిసియేషన్కి అవకాశం ఉందండి. మీకు ఏదైనా మానిటరీగా రిక్వైర్మెంట్ ఉండి అమ్ముకోవాలనుకుంటే అది వేరే విషయం, కానీ
స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం, ఇది అమ్మి ఇంకో షేర్లోకి ఇన్వెస్ట్ చేయటం అయితే వద్దండి. సిప్లాలోనే ఉండండి, ఇక్కడి నుంచి మంచి గ్రోత్కి అవకాశం ఉందండి. సార్ అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే మార్కెట్లో ఒకవేళ ఫస్ట్ టైం వచ్చి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే కనుక వాళ్ళకి నేను చెప్పేటువంటి అప్రోచ్ ఏంటంటేనమ్మా, నిఫ్టీ 50లో ఉన్నటువంటి కంపెనీలను తీసుకుని ప్రతి నెల ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా మంచి అయితే ఏం చేయొచ్చు అంటే, ఈ మంత్ మనం ఇన్వెస్ట్ చేద్దాం ఒక 10,000 రూపాయలు అనుకోండి, ఈ నిఫ్టీ 50లో ఈ మంత్లో ఏ షేర్ కాస్త తక్కువ ప్రైస్లో అవైలబుల్ అవుతుందో చూసుకుంటూ అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 50 నెలలు అయ్యేసరికి 50 కంపెనీల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే 50 మంత్స్లో ఒక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, నెలకు 10,000 చొప్పున. అలాగే అదే సైకిల్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా వెళ్తే లాంగ్ టర్మ్లో ఒక 10 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్స్ మార్కెట్లో పొందే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి అక్కడ ఫండ్ ఛార్జెస్ ఇవన్నిటిని అవాయిడ్ చేసి సొంతంగా ఇన్వెస్ట్ చేసి విన్ అవుతున్నాం అనేటువంటి ప్రయోజనం కూడా పొందొచ్చు. ఎప్పుడైతే స్టాండర్డ్గా నిఫ్టీ 50లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళకి నష్టభయాలు కూడా రిలేటివ్గా తక్కువగానే ఉంటాయమ్మా. అందుకని ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ నేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి స్ట్రాటజీ అవుతుంది. ప్లస్ లాంగ్ టర్మ్ ఆలోచనతోటే మనం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మంచి ప్రయోజనం అవుతుంది. రైట్, ఇంకో కాల్ రండి. శాస్త్రి గారు ఉన్నారు లైన్లో. శాస్త్రి గారు నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. అది ఇది మ్యూచువల్ ఫండ్ పెడదాం అనుకుంటున్నానండి. నిపాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాబ్ లో మొదటిసారి. అది సార్ ఏమైనా చెప్తారా లేక ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా అని అడుగుదామనండి. మీరు అనుకున్నటువంటి నిప్పర్ ఇండియా ఫ్లెక్సీ ఫండ్ అయితే మంచి ఫండేనండి. మామూలుగా ఇవేంటంటే ఎప్పుడైతే ఒక ఫండ్ ఫ్లెక్సీ నేచర్తో ఉంటుందో ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియోలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. నిప్పర్ ఇండియా కూడా మంచి రేటింగ్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ. సో మీరు కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చండి.